ఎజ్రా 2వ అధ్యాయం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యోషేవ, నెహెమ్యా, సెరాయ, రెయెలాయ, మొర్దెకై, బిల్షాను, మెస్సెరైతు, బిగ్వయి, రెహూము, బయానా అను వారితో కూడా వచ్చి ఇజ్రాయేలీల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172, షెఫట్యా వంశస్థులు 372, అరహు వంశస్థులు 775, పహత్మోయాబు వంశస్థులు, యోవాబు వంశస్థులలో కూడా 2812, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 945, జక్కయి వంశస్థులు 760 మంది, బాని వంశస్థులు 642, బేబై వంశస్థులు 623, అజ్గాదు వంశస్థులు 1222, అదోనీకాము వంశస్థులు 666, బిగ్వయి వంశస్థులు 2056, అదీను వంశస్థులు 454, ఆటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98, బెజయి వంశస్థులు 323, యోరా వంశస్థులు 112, హాషుము వంశస్థులు 223, గిబ్బారు వంశస్థులు 95, బెత్లెహేము వంశస్థులు 123, నెటోపా వంశస్థులు 56, అనాతోతు వంశస్థులు 128, అజ్మావేతు వంశస్థులు 42, కిర్యతారీము, కెఫిరా, బెయోరేతు అనువారి వంశస్థులు 743, రామాగేబా అనువారి వంశస్థులు 621, మిక్మషు వంశస్థులు 123, బేతేలు, హాయి మనుష్యులు 222, నెబో వంశస్థులు 72, మగ్మీషు వంశస్థులు 154, ఇంకొక ఏలాము వంశస్థులు 1254, హారిము వంశస్థులు 320 మంది, లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 725, ఎరికో వంశస్థులు 345, సెనయ్య వంశస్థులు 3630 మంది, యాజకులలో యేషూవా ఇంటివారైన ఏదాయ వంశస్థులు 953, అమ్మేరు వంశస్థులు 1082, పషూరు వంశస్థులు 1247, హారిము వంశస్థులు 1017, లేవీలలో యెషూవా, కద్మియేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74, గాయకులలో ఆసాపు వంశస్థులు 128, ద్వారపాలకులలో షల్లూము, అటేరు, టల్మోను, అక్కుబు, హాటీటా, షోబాయి అనువారందరి వంశస్థులు 139, నెతీనీలలో జీహ వంశస్థులు, హాసూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కెరీషు వంశస్థులు, సియాహ వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హాగాబా వంశస్థులు, అక్కుబు వంశస్థులు, హాగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, గహారు వంశస్థులు, రెబాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, ఆస్నా వంశస్థులు, మెహీనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హాకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీద వంశస్థులు, హర్ష వంశస్థులు, పర్కోను వంశస్థులు, సీసేరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజియాహు వంశస్థులు, హాటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు, సోటయి వంశస్థులు, సోపెరేతు వంశస్థులు,
పెరుద వంశస్థులు, యాహాల వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయిము సంబంధమైన పోకేరేతు వంశస్థులు, అమీ వంశస్థులు, నెతీనీయులకు సొలొమోను సరకుల వంశస్థులను అందరూ కలిసి 392. మరియు తెల్మెలాహు, తెల్హార్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలంలో నుండి కొందరు వచ్చారు. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపించలేకపోయినందున వారు ఇజ్రాయిల్లో కారో తెలియకపోయాను. వారు ఎవరనగా దెలయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోద వంశస్థులు, వీరు 652. మరియు యాజకులలో అబయ్యా వంశస్థులు, హక్కోచు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలలో ఒకతను పెండ్ల చేసుకొని వారి పేర్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వారి వంశస్థులు. వీరు వంశావళిలెక్కడో తమ తమ పేరులను వెతికినప్పుడు అవి కనపడకపోయినందున యాజక ధర్మము నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడి. మరియు పారసీకుల అధికారి ఉరీమును తమ్మీమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరు కాక వీరి దాసురాండ్రను 7,300 మంది 37. వీరి మరియు వారిలో గాయకురాండ్రను 200 మంది ఉండిరి. వారి గుర్రములు 736, వారి కల్చర గాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములలో నిలుపుటకు కానుకలకు స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును, 2,50,000 తులముల వెండిని, యాజకుల కొరకు 3 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను, లేవీలను, జనులలో కొందరు గాయకులను, ద్వారపాలకులను, నేతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇజ్రాయిల్ అందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.